హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, సరూనగర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, నారపల్లిలో భారీ వర్షం కురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లి మురుగునీరు రోడ్లపై పారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. గడిచిన జూన్ జూలై మాసంలో వర్షాలు చుట్టంచూపుగా వచ్చి పలకరించి వెళ్లాయి. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసినటువంటి వర్షానికి నగరం కొంత జనజీవనం స్తంభించిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం అంతా చూసి ఉన్నాము. భారీ వర్షం అయితే నగరంలో కురిసింది. మరి ఎన్ని రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది? నిన్న కురిసినటువంటి వర్షపాతం ఎక్కడ ఎక్కువగా నమోదైంది? తదితర విషయాలను తెలుసుకుందాం. నేను వెదర్ ఆఫీస్ లో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం చూసాము నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. సో ఎన్ని రోజుల పాటు నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది? మనకి నిన్న భారీ వర్షము, అలాగే కొన్ని చోట్ల సిటీలో అతి భారీ వర్షం కూడా నమోదైందండి. నిన్న ముఖ్యంగా ఏంటంటే క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షం నమోదైంది. క్యుములోనింబస్ మేఘాలు అనేవి వేడిమి వల్ల ఏర్పడే మేఘాలు. బాగా భూభాగంలో వేడిమి ఉన్నప్పుడు వేడిగాళ్ళు పైకి పోయి పైన ఉన్న మాయిశ్చర్ తోటి అక్కడికక్కడ ఒక గంట 2 గంటల్లో పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అవి ఏంటంటే ఒక గంట 2 గంటల సేపు మంచి వర్షపాతము ప్లస్ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి వాతావరణం మనం చూసాము. అయితే ఈరోజు కూడా మనకి కొద్దిగా ఛాన్స్ ఉంది. మనకి నైబరింగ్ కర్ణాటకలో ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఒకటి ఉంది. అలాగే ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా ఒక సర్క్యులేషన్ ఉంది. ఈ రెండిటి వల్ల ఉపరితల వాతావరణంలో ఈరోజు కూడా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. అయితే నిన్నటిన్నంత వేడిమి ఈరోజు ఉండదు కాబట్టి గ్యారంటీగా నిన్నట్టున్నంత భారీగా ఏర్పడే అవకాశం ఉండదు. అయితే కొన్ని చోట్ల స్టిల్ అవకాశం అయితే ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన నగరంలోని 3 జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో ఒక మాదిరి భారీ వర్షంకి అవకాశం ఉంది. అంటే ఇంచుమించు 7-8 సెంటీమీటర్ల వర్షపాతం రంగారెడ్డి జిల్లాలో బహుశా పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయింది. మిగిలిన 2 జిల్లాలు హైదరాబాద్ అండ్ మెడ్చల్, ఈ 2 జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ అప్ టు 5 సెంటీమీటర్స్ వరకు వర్షపాతము, అలాగే ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని ఈరోజు మనం వార్న్ చేస్తున్నాం. రాగల 2-3 రోజుల్లో కూడా ఈ 3 జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే 13వ తేదీ నాటికి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది మనకు దగ్గరలోని దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో. అది ఏర్పడినట్టయితే మనకి ఈ నెల 14-15 తారీఖుల్లో విస్తృతంగా వర్షాలు పడతాయి. సిటీలో కూడా భారీ వర్షాలకి 14-15 తారీఖుల్లో అవకాశం ఉంటుంది. సో నిన్న మనకు అత్యంత భారీ వర్షం అయితే నగర వ్యాప్తంగా నమోదైంది. సో ఎక్కడ ఎక్కువ వర్షపాతం నమోదైంది? ఎన్ని సెంటీమీటర్ల వరకు నమోదైంది? నిన్న మనకి షేర్లింగంపల్లి ప్రాంతంలో, అది సిటీలో అన్నిటికంటే అత్యధికంగా 14 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సిటీలోని మిగిలిన చాలా ప్రాంతాల్లో మనకి 8-12 సెంటీమీటర్ల వరకు ఇంచుమించు 80% ఆఫ్ ద సిటీలో త్రూ అవుట్ మనకి రికార్డ్ అయిందండి. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం చినుకు పడితేనే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితి రావడానికి రీజన్ ఏమని చెప్తారు? మనకి ఈ వర్షపాతం ఒక 5 సెంటీమీటర్ల 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అసలు అర్థం ఏంటంటే, ఒక సమతలమైన ప్రదేశంలో ఒక 1 స్క్వేర్ మీటర్ ప్రదేశం తీసుకుంటే దాని మీద కనుక 5 సెంటీమీటర్ల వర్షపాతం పడితే 5 సెంటీమీటర్ల థిక్నెస్ ఆఫ్ వాటర్ షీట్ ఉండాలి. కానీ మనకి రోడ్ల మీద ప్రస్తుతం మనం 10 సెంటీమీటర్ల రెయిన్ వస్తే 1 మీటర్ పైన లెవెల్ ఉంటుంది. ప్లస్ ఈ నీరు బయటికి పోవడానికి లేకుండా ఆల్రెడీ మనకి డ్రైన్లోంచి రివర్స్ పంపింగ్ లాగా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, సమీపంలో ఉన్న నిర్మాణాల్లో ఎక్కడా కూడా సరైన ఇంకుడు గుంత, పెర్కులేషన్ పిట్స్ సరైనవి లేకపోవడం వల్ల వర్షపాతం పడిన వెంటనే భారీ నిర్మాణాల పైన టెర్రస్ల మీద పడిన నీరు, వారి ఆవరణలో పడిన నీరు మొత్తం డ్రైన్ల ద్వారా ఇంకా ఇతర ఓపెన్ పద్ధతుల ద్వారా డైరెక్ట్గా రోడ్డు మీదకి చేరుకోవడం వల్ల రోడ్డు మీద వాటర్ లెవెల్ విపరీతంగా పెరిగిపోయి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి కూడా వస్తుంది. దీన్ని నివారించాలంటే చుట్టుపక్కల నిర్మాణాల వాళ్ళందరూ కూడా దీని అవసరాన్ని తెలుసుకుని అట్లీస్ట్ 50% ఆఫ్ ద వాటర్, వాళ్ళ ఆవరణలో పడిన వాటర్లో 50% ఆఫ్ ద వాటర్ అయినా వాళ్ళు రిటైన్ చేయగలిగితే
ఈ సమస్యను చాలా తొందరగా మనం పరిష్కరించగలుగుతాం. ఈ వాటర్ కూడా చాలా స్వచ్ఛమైన వాటర్. మనకి రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. ఫస్ట్ 2-3 మినిట్స్లో అట్మాస్ఫియర్లో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని దాంట్లో కిందకి దిగిపోయిన తర్వాత పడే నీరు చాలా స్వచ్ఛమైన నీరు. ఈ నీటిని కనుక మనం పెర్కులేషన్ పెట్టుకుని దాంట్లోకి మళ్లించినట్లయితే బోర్లు రీఛార్జ్ అయ్యి మాటిమాటికి ట్యాంకర్ల అవసరం కూడా తగ్గుతుంది. రోడ్డు మీద ఈ రకమైన తిప్పలు కూడా చాలా వరకు తగ్గుతాయి. చూడొచ్చు నగర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ వర్షం అయితే నమోదైనట్లుగా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.